అమ్మగారు పెడితే వచ్చేదిరా. అమ్మ నెత్తిని చేయి పెడతానట్లు 2 కళ్ళు వచ్చింట. అమ్మ శక్తి చూడరా. చూడు శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా. చెప్పు. భక్తి ఉండాలంటే శక్తి ఉండాలా. చెప్పు. శక్తి భక్తి 2 ఉండాలంటే సాయంకాలం 6 గంటల పైన ఇంటియాల సామరాని కడ్డీలో. ఎవరుడా చూర్రా, నెత్తిని చేయి పెడతానట్లు 2 కళ్ళు వచ్చినాయంటే చూర్రా. ఓహో ఏమ్మ ఇంతెంతలా ఉండాయా ఏంటప్పయ్యా సొమ్ములో. ఇది కంఠహారము, ఇది చంద్రహారము, ఇది మాంగళ్యం బాబు. అంత బంగారే, అంత గోల్డే. చూర్రా, ఆడవాళ్ళు అన్నాక అంతంతలా ఉండాల సొమ్ములో. అవే ఆడవాళ్ళకి అందమా. ఓ కాదు, నీ పెన్ను నమ్ముకున్నా ఇంతలావా, నా పెన్ను నమ్ముకున్నాయా. మన్ను కూడా నా పెండ్ల ముక్కులో ఉండే ముక్కు పుల్ల అమ్మ కొద్దాగేసింది. ఒక దొంగ ముండ చూడు అమ్మకి. అదే మది ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. అంటే ఇది చంద్రహారము, ఇది కంఠహారము, ఇది మాంగళ్యం బాబు. కదిరి తిరణాలను తీసుకునింది అవి. మేమేం పోసలేసుకుంటే నాకు తెలిసిపోయిలే. ఏమి యాడు చెప్పు, పుల్లుకుంటు పిల్లగా తీసుకుని కొంటామా. ఇవి తెలిసిపోయినాక చాలా రేట్ చాలా. ఇవంతా ఎంత పడి ఈ బంగారా? అంతా 3.5 లక్ష అప్పయ్య. ఇవి 3.5 లక్ష. 350 రూపాయలు ఇంటికాడ తెచ్చిస్తారు ఆన్లైన్ బుకింగ్. 3.5 లక్ష అంటే అమ్మక బుక్ చేసిన నా కొడుకే నేనక్క. నేను మన అమ్మకి అకౌంట్లో ఫోన్పే లేదు, నా ఫోన్పే లేదు, నువ్వే బుక్ చేయరా, నీకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి నేను బుక్ చేసింది. తెచ్చిచ్చే చాలు, నువ్వు పొగడేది చాలప్ప జనాల్లా. వాళ్ళకి తెలద్దు బంగారు వ్యాపారాలు అంత గోల్డ్ అని వాళ్ళకు తెలుసు. ఏం బంగారు కదక్క. బంగారు అంటుంది. పొద్దున్నే ప్లాస్టిక్ కవర్లో పెట్టి ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తి పెడుతుంది. అంటే ఇప్పుడు బంగారు రేటు చాలా కాబట్టి ఈ బీరువాలో పెడితే దొంగలు చాలా, అందుకోసం అన్ని నిన్ను డబ్బాల్లోనే పెట్టేది. సరేలే. ఏంటికే తలారి అమ్మా, మరి ఈ శుభముఖానికి వచ్చాను కనుక మరి నా పల్లి పట్టమున మరి నా కులగోత్రం చెప్పేది నాలుగు ఇచ్చమని ఆయన. సరే కూర్చో. ఓకే, అట్లా కూర్చో. బాగా కూర్చోనప్ప, నా మాదిరి అని ఉండేవు నీకు. అట్లా కూర్చోద్దు, మాకెళ్ళో ఒక పక్క దిగినాయి. లేదు, నువ్వు చూడకూడదు అట్లా. చూడకూడదు కదా, నా మాదిరి ఉందా తెలుపు. ఎవరని జై సింహద్రమ రమణ గోవిందో గోవిందో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ పరమటొక్కారా దేశమున్నది పావగుండమాని పరమటొక్కారా దేశమున్నది పాలగొండమాది పావగుండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి. అవురా పాలగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి నా ప్రాణుడే చిన్నాగిరెడ్డి భార్య గలను శీలమ్మ కొండమ్మను బాబుదేవి కొండమ్మను. అవురా చిన్నగిరెడ్డి భార్య నేను శ్రీరమ కొండమ్మను దేవి కొండమ్మను. ఉడికైతుంది అట్లా ఎట్లా అంటే సన్నగా. అంటే అప్పుడు నువ్వు ఎవరెవరికి చూపిస్తామని నువ్వు అది ఈయనకే ఆయనకే అట్లా తలారి అమ్మకు బోడేమ్మక కాదు అమ్మకు చూడమ్మా. అయ్యా మరదాలు కాదా అట్లా తలారి ఆ పావుగుళ్ళ పరిపాలన చేస్తున్నామంటే మరి నా భర్త గారు చిన్నాగిరెడ్డి, నా భర్త గారు చిన్నాగిరెడ్డి. ఓ నువ్వు సరే కూర్చో. కదా అడ్డం పెట్టుకో, పంచా ఇంకా బాగా అడ్డం పెట్టుకో. నీలే అట్లా అంత నేను అప్పుడప్పుడు కనపడతాను, నాకు భయం అవుతా ఉంటుంది. ఏం తీసేస్తాడమ్మా నా మాదిరి నువ్వు హుషారుకుందా తలారి. ఆ పావుగుళ్ళ పరిపాలన చేస్తున్నామంటే నా భర్త గారు చిన్నాగిరెడ్డి, సరేలే ఆ చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరు శీలమ్మ కొండమ్మ అంటారు బాబు. శీలమ్మ కొండమ్మ అంటే నేనే. నువ్వేనా? నేనే. నీ పాదాలు 10,000 ప్రణామాలు. ఎవరు ముక్కేదా కాళ్ళకి? ఊగిబేడ మగ నేనన్నా ఎట్లా ముక్కేదా కాళ్ళకి? ఏమి ముక్కు పుల్ల బాగుంది, బంగారుది. చెవులే కమ్మలు ఎలాడుతుండే గోల్డ్, మెల్లేక ఆదాలు బాగుండే, అంతా గోల్డే అప్పయ్య. కాళ్ళేక మెట్లు పెట్టుకుని నీకేమన్నా కాయలేనా, కరోనానా, కోవిడ్? ఏమే కాదు, మా యజమాని ఎప్పుడు న్యాయాలు పంచాయతీలని తన కళ్ళకి పోయి దెబ్బలు తినేసి వచ్చేది. ఎవరు చెప్ప? ఆయప్పే
అర్థం వేసుకుంటే చాలా న్యాయం న్యాయం చెప్పుదురా అన్న తోడుకోబోదురు 5-6 మంది మళ్ళీ వాళ్ళ దగ్గర దెబ్బలు తిని అన్యాయంగా చెప్తాడు న్యాయము. అందుకోసం దెబ్బలు తిని ఎప్పుడు ఇంటికి వస్తా అంటే ఈ 6 దెబ్బలు తిని వస్తాడో ఏమో అని కాలిమెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టిన అప్పయ్యా. ఓహో నీ మొగుడు చల్లగా ఉండాలని కాలిమెట్లు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చిండవా? అవును బాబు. అర్ధగంట నీ మొగుడినే ఫ్రిడ్జ్ లో పెట్టేయకూడదు, ఇట్లా కట్టకట్టమావా? వేస్తానట్లే అవుతుందే పెట్టేయా? అయ్యలేదు ఎలా చిన్నదే మీదే ఫ్రిడ్జా? తలారి మరి ఇంకా తిరుపతిని ఆలకించము నాయన. అలాగే తెలుపు తల్లి. మాకు ఏలడానికి ఆ రాజ్యం ఉన్నది మానగిరిలోన, మాకు ఏలడానికి రాజ్యం ఉన్నది పాలగొండలోన మానగిరిలోన. ఎక్కడానికి ఏడుగులున్నాయి మానగిరిలోన పావుగుండలోన. ఎక్కడానికి వేనుగోలున్నాయి పాలగొండలోన మానగిరిలోన. ఎక్కింది ధనమో తొక్కింది ధనమో కొనవలేదు కదరా మానగిరిలోన. ఎక్కేది ధనమో తొక్కేది ధనమో పాలగొండలోన మా వాడలోన. చెప్పాను 6 మంది కొడుకుల ఉన్నారే, కొడుకుల కలిగారే. 6 మంది కొడుకులు ఉన్నారే, కొడుకులు ఉన్నారు. 6 మంది కోడళ్ళ సంపాద మానగిరిలోన పావుగుండలోన. 6 మంది కొడుకుల సంపాద మా వాడలోన మానగిరిలోన. మాకు ఏలటానికి రాజ్యము రాజ్యము ఈ ఇండ్లంతా మేమే పిచ్చింది. యావ్యా? ఈ రేకుల షెడ్ మా యజమాండే. పొద్దున్నే పోయి మాట్లాడు, రాగమాన కట్టేసి కొడతారు వాళ్ళు మళ్ళా. నువ్వే అయిపోయింది అంతే. ఈ ఊర్లో సారాయి వండిచ్చేదంతా మేము. ఏసమ్మా పిత్తది తప్ప తండ్రికి బట్ట పెట్టుకో కాళ్ళంటే నువ్వు చాలా డేంజరు. పిత్తే కొద్ది జనాలకు చాలా దెబ్బ. పిత్తేటప్పుడు మాకు చెప్పు పిత్తు. కాళ్ళంటే గుడ్డ పెట్టుకో లోపలికి. నా మాట నీకు దయచేసి దాన్ని గల్లంటే దారం కడతాము. ఇంక పిద్దద్దు దిగు రాగి అని పగిలిపోయింది. కాళ్ళంటే నీ గొద్దకు దండ పెడతాము, పెట్టద్దు. ఏమంత పిత్త 5-6 మందికి వినపడింది. జ్వరం వచ్చేట్లా పిత్తావు. తలారి అట్లంట. మాకు ఏలటానికి రాజ్యము రాజ్యము ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవారి చేసే గుర్రాలు మాకు ఎక్కిన తొక్కిన ధనదానము దండుగుంది బాబు. అంత ధనముండు కొన్ని మొగుడు డాక్రా సిటీలు అట్లా తెంపేయమనకూడదా? ఓహో నాకు తెలియకుండా మా యజమాని అప్పులు చేస్తాడా? పొలగూరు గలాస్ నాకు తెలియకుండా ఒక గ్లాస్ సారాయి కూడా తాగడు మా యజమానుడు. ఏమి 3 దినాలు అవుతుంది గిన్నె ఎత్తుకొని పోయి పుల్లకూర గిన్నె ఇంకా ఇచ్చేకలేవా మొగమ్మయ్య? నీవు కమ్మలు కొద్దిపెట్టినాడన్నే. ఏం చేస్తావు నాయన? మళ్ళా నేను పోయి కూలీనాలు చేసి తెచ్చుకునింది అయ్యా. కూలీనాలే ఏం చేస్తావు బాబు? సరే సరే. తలారి మరి కులమ చెప్పడానికి 6 మంది కుమారులు మగబిడ్డలు జన్మించారు. 6 మంది కొడుకులు పుట్టినారు. 6 మంది కోడాళ్ళు కూడా ఉన్నారు బాబు నాకు. యాడున్నారు కోడాన్లో? ఇడుజుడు నా పెద్ద కోడాలు. ఎవరు ఎమ్మేనా? ఏ పాపను. ఈ పాపేనా? ఆ పాపే నా పెద్ద కోడాలు. ఈ పాప? అయ్యయ్యా ఆ బోర్డు పాపే. ఎంత వయసు ఆ పాపకే? అయ్య బాబు ఈ 1వ తారీఖుకి 14 వెళ్ళి 15 పడుతుంది. రేపు జూన్ 1కి 14 వెళ్ళి 15 పడుతుందా? పడుతుంది. 15 పడుతుందా? గుంత లేక పడుతుందా? 15 పడుతుందంట అమ్మ సొగసు. 15 లేదు బాబు 15 పడుతుందిరా. అమ్మకేమో చెవులేం పని చేయనట్లుంటాయి. శివా యాక్టింగ్ అంతా ఏం పేరా? 5-6 కొంపలకు ఊకు నగ్గి పెట్టేస్తుంది. రామాబాయ్య నాకొద్దప్ప. తలారి మనకేనంట్లు ఫిక్స్ అయ్యి అన్న పోతే ఊరికే. అమ్మా తలారి 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు. 6 మంది కొడుకులకి పాలెట్లు ఇస్తా అంటమ్మా నువ్వు? అప్పయ్యా ఏం చేస్తావు నాయన? 6 జనం బిడ్డలు అయినా కూడా ఒకదాన్నే పాలిస్తా అంటే. ఒకదానివే? అవును అప్పయ్యా. కొట్లాడుకోలేదు పిల్లలు. అయ్యా బాబు ఆ నిలబడుకున్నాడు చూడు గోడకో. అవునులే ఈడా ఫ్రెండ్ వాడు చాలా పెరికేస్తాడు నా దగ్గర. అవునా? అయ్యో మావు చూడ ఇంక నుంచి అట్లా పని చేయొద్దు. వెళ్ళిపోయి చూడు మనకి పిర్రలు చూడు ఎంత పెరికి 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 సూట్ కేసులు ఉన్నట్లున్నాయి కదమ్మా. అప్పయ్యా వాడు చాలా పెరికేస్తాడు, అందుకే ఇట్లా వీక్ అయిపోయింది నేను. అమ్మా ఇంక నుంచి నేను చెప్పిన పని చెయ్యి. ఏంరా 6 మంది బిడ్డలకి ఒకే పట్టే ఇచ్చేయచ్చు. ఎట్లా? నువ్వు ఆరాంగా పనుకున్నా కూడా వాళ్ళు తాగేస్తారు. అయితే మా యజమానికి ఒక తప్పచ్చా? నేను చెప్పేది ఏవి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఏం మిషన్లు అప్పయ్యా? పాలపిండి మిషన్లు. ఎట్లా? ఆతో కుట్టికి కనిపించుకో. అర్థమైన పెద్దగా ఒకటి ఇట్లా పీవీసీ పైప్ ఇట్లా వేసుకో. అవునులే. ఒక పిల్లోనికి ఒక డ్రిప్ వైర్ ఇచ్చేయి. దాన్ని కలెక్షన్ చేసి
సన్న దూటి గేట్ వాళ్ళు పెట్టుకో డ్రిప్ పైప్కి. అవునులే. ఇంక మళ్ళీ పెద్ద దూటి సెంటర్లో పెట్టుకో. నువ్వు గేట్ వాళ్ళు అని చెప్తే వాళ్ళు బీట్ చేస్తారు, గేట్ వాళ్ళు ఆఫ్ చేస్తే అవి రావు. అవునా? అవి నీకే ఆరామ్యా. నువ్వు పనుకున్నా కూడా వాళ్ళు తాగేస్తారు. నేను నిద్రపోతాను కూడా వాళ్ళంతలో వాళ్ళు తాగుతారు. వాళ్ళు ఎన్ని తాగినా కూడా మా యజమానికి ఒక పలార్థాన్ని పెట్టాలి బాబు. అంటే ఫస్ట్ వైన్ తాగి బిడ్డలకి ఇచ్చేదిలే. అది కదా తలారి. ఈ సభా మందిరానికి వచ్చి ఆహా. మరి నా వృత్తాంతం చెప్పాను కనుక. అవును తల్లి. మరి నన్ను ఎవరు పిలిపించారు? నిన్న నీ మొగుడు. ఆ? నీ మొగుడమ్మా. రెడ్డి వారు పిలిపించారా? తలారి నాకు ఒకసారి చూపి. అగ్గమ్మా నీ మొగుడా? అగాడు కంటెద్దలు వేసుకొని ఎంత బాగా మా అవ్వ పక్కన కూర్చోన్నాడు. అయిపో బడుగా ఉన్నట్లున్నాడు నా మాదిరి. వాయినే ఏ మా రెడ్డి వారు బాగుండలతో చూపి, నువ్వే పిల్లలతో చూపిస్తావు. బాగుండే వాళ్ళతో చూపి మీ తన రుమాలు కట్టుకొని చూడు. అది రెడ్ అంటే అట్లుండల్లా. ఏలా లైట్లు కనపడవండి. మగోడు అంటే అట్లుండల్లా. లైట్ లేవు. నీ లైట్ అయ్యి అయిపోయి వెలుగుతుంది. అమ్మా అదిగో నీ మొగుడు అడున్నాడు చూడ. యాడప్పయ్యా? ఆడ పిల్లల పక్క ముసలం వెనకాల కూకొని మాట్లాడుతున్నాడు చూడ. యాడా? ఇదిగో ఈడే. అయితే నా ఎదురుగా ఉండే పిల్లడు కదా. పిల్లడే. ఆ పిల్లడు అగ్గమ్మ ఈడు కూకున్నాడు ఈడు సెంటర్లో. ఓ మాకెత్తకొచ్చి ఇచ్చాక ఫస్ట్ మాకెత్తకరా అండి.